స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. స్వామివారి ఆలయ పరిసరాలలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారి రాజగోపురానికి సుపద మండపంతో ఆలయం పరిసరాలలో ఎల్ఈడి లైట్లు, కటౌట్లు, విద్యుత్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. దీంతో కాణిపాకంలో బ్రహ్మోత్సవాల శోభితం ఉట్టిపడుతుంది. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2024వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ మాసం 7/9/24 నుండి 27/9/24 వరకు అత్యంత వైభోగపేతంగా జరపబడను. ఈ బ్రహ్మోత్సవాల్లో 14 గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను. ఈ బ్రహ్మోత్సవ కాలమందు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడను. అక్షరాభ్యాసము, అన్నప్రాసనము, నామకరణము, గణపతి హోమం ఈ ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడను. మంగళకరుడైనటువంటి కామితార్థాలన్నీ కూడా తీర్చేటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 21 రోజుల పాటు బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమవుతున్నది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే గ్రామ ప్రజలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వినాయక చవితి మొదలు తెప్పోత్సవం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా తిలకించి స్వామివారిని కటాక్షం పొందాల్సిందే అంటంలో ఎటువంటి సందేహం లేదు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వామివారు బయలుపడటంతోనే 3 సోదరులకి వరాలు ఇచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామివారు గాను, అలాగే ఇక్కడ చేసేటువంటి సత్య ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా వాసికెక్కాయి కాబట్టి సత్య ప్రమాణాల స్వామిగాను, ఆదో పూజ్యో గణాధిప అంటుంది శాస్త్రం. అంటే మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ గణపతి మన కాణిపాక క్షేత్రం నందు, అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరలో ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించవచ్చు.